ఏది ఏం జరుగుతున్నాయి క్యాబినెట్ విస్తరణ. దీని గురించి నేను గత 2-3 రోజులుగా వరుసగా వీడియోలు చేస్తూ వస్తున్నా. క్యాబినెట్ విస్తరణ, క్యాబినెట్ విస్తరణ, క్యాబినెట్ విస్తరణ. క్యాబినెట్ విస్తరణ అంటే రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. ఇది క్లియర్ కట్ అండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే కూడా దీనిలో సమాధానం ఉంది. ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు వ్యవస్థకు సంబంధించి అంటే ఏ ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ ఎమ్మెల్సీ ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ మినిస్టర్ ఏం చేస్తున్నాడు, కదలికలు నిఘా వర్గాల నుంచి పోలీస్ వ్యవస్థ దగ్గర మొత్తం ఉంటుంది. ఆ కూపీని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్తారు. చెప్తే ఏ శాఖలో ఏం జరుగుతుందో వాళ్ళు నిఘా పెడతారు. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. వైఆర్టీవీ ఉంది. నన్ను ఇది మొదట్లో అరెస్టు చేయడానికి వచ్చిన ఎస్ఓటీ పోలీసులకు సంబంధించి అది 2-3 రోజులుగా ప్రయత్నాలు తీవ్రతరం జరిగినాయి. అంటే కేసు ఎఫ్ఐఆర్ కానప్పటి నుండే జరిగినాయి అనేది నాకు అందిన సమాచారం. ఎందుకంటే సీసీ ఫుటేజ్లో కనబడిన కొంతమంది అనుమానితులు కానీ లేకపోతే నేను చూసిన ప్రాంతాలకు సంబంధించి అంటే ఇట్లా మనం చర్చించుకుంటూ పోతే చాలా వరకు కూడా ముందస్తుగా ప్రణాళికలతోనే జరుగుతుంది అనేది వాస్తవమైన విషయం. సో ముఖ్యమంత్రి గారికి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సారథ్యంలో 10 మంది ఎమ్మెల్యేల భేటీ కానీ, దాంతోపాటు నేనే నెంబర్ 2 అన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద ఈడీ దాడులు కానీ, దాంతోపాటుగా నేనే నెక్స్ట్ ముఖ్యమంత్రి అన్న ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు సంబంధించి కమిషన్ అనే ఆరోపణలు కానీ, దాంతోపాటుగా నెక్స్ట్ నేనే మా అన్న తర్వాత నేనే అన్న సీతక్కకు సంబంధించిన ఇసుక కానీ, దాంతోపాటుగా నేనే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి ఇక ముఖ్యమంత్రి అన్న కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో కానీ, మంత్రి పదవిని ఆపే విషయంలో కానీ, దాంతోపాటు ఇక జానారెడ్డిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదన్న తరుణంలో నేనుంటేనే రాజకీయాలు ఉంటాయని తన వర్గానికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్న పరిస్థితులు కానీ, దాంతోపాటుగా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి చేసే ప్రయత్నంలో భాగంగా తన వర్గానికి ఎమ్మెల్సీలు కానీ మంత్రి పదవి ఇప్పించుకోలేకపోతున్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని చూసినప్పుడు కానీ, లేదా ఈ రాష్ట్రానికి వస్తున్న ఇన్ఛార్జీలను చూసినప్పుడు అప్పుడు దీపాదాస్ మున్షి కానీ మీనాక్షి నటరాజన్ విషయంలో కానీ ఇలా మీరు అన్నింటినీ కూడా కొంత బేరోజు వేసుకున్న తరుణంలో కాస్త అంతా అతలాకుతలం గందరగోళంగా కనబడుతుంది. సో ఇప్పుడు మా కేబినెట్ విస్తరణ జరిగితే నష్టం ఎక్కువ రేవంత్ రెడ్డికి ఉంటుంది, లాభం కూడా రేవంత్ రెడ్డికే ఉంటుంది. లాభం ఉండదు, నష్టమే ఉంటుంది. కేబినెట్ విస్తరణ చేయకపోతే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డికి లాభం. కేబినెట్ విస్తరణ చేస్తే తెలంగాణ ప్రాంత ప్రజలకు లాభం. ఇది క్లారిటీ. సో ఇక్కడ జరిగే విషయం ఏంది అనేది ఒకసారి చూద్దాం. ఆలస్యం అమృతం విషం ఏంది? కొన్ని సందర్భాలలో ఏదైనా పని చేసినప్పుడు మనకు ఆలస్యం చేస్తే కొన్ని సందర్భాలలో అమృత ఫలితాలు వస్తాయి, కొన్ని సందర్భాలలో విషం కూడా వస్తుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంది అనేది ఒకసారి చూద్దాం. క్యాబినెట్ విస్తరణ మళ్ళీ పెండింగ్. జూన్ మొదటి వారానికి షిఫ్ట్. ఈ నెలాఖరుకు కార్యవర్గం ఇంకా తేలని ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేసేందుకు ఏఐసీసీ సతమతం అవుతున్నాయి. పదవుల విషయంలో ఒకటే కన్ఫ్యూజన్. ఆశావాహులలో పెరుగుతున్న అసంతృప్తి. మినీ నుంచి జంబో టీంలకు ఏంది అంటే అప్గ్రేడ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరిగింది ఇక్కడ క్యాబినెట్ విస్తరణ అంటే ఆ క్యాబినెట్ విస్తరణకు మళ్ళీ పెండింగ్ పడింది. ఈ నెలాఖరులోపు ప్రకటిస్తారని పార్టీ నేతలందరూ కూడా భావించారు. పీసీసీ ముఖ్య నేతలు కూడా గతంలో ఇదే విషయాన్ని చెప్పారు. కానీ పీసీసీ చీఫ్ ఢిల్లీ టూర్ తర్వాత ప్రకటన మరింత జాప్యమైంది. ఇదే అంశాన్ని స్వయంగా కూడా ఆయననే మీడియాకు వివరించారు. అయితే పీసీసీ కార్యవర్గం మాత్రం 26, 27 తేదీలలో ప్రకటిస్తామని వెల్లడించారు. అప్పుడైనా ప్రకటిస్తారా లేదా అనే అనుమానాలు ఆశావాహులలో కూడా ఏడాది నుంచి కేబినెట్ విస్తరణకు పెండింగ్ పడుతూనే వస్తుంది. అసలు ఏడాది నుంచి ఏఐసీసీ నుంచి జాబితా ఏమొస్తున్నది, ఈ కేబినెట్ విస్తరణకు సంబంధించి నిజంగా జాబితా ఏమేమి వస్తున్నది అనేది కాస్త మనం ఆరా తీసే ప్రయత్నాన్ని మొదలుపెట్టిన దాంట్లో భాగంగా కొన్ని విస్తుపోయే అంశాలు కూడా వచ్చినాయి. ఒకసారి చూద్దాం. ఇక్కడ పలుమార్లు స్వయంగా సీఎం కానీ పీసీసీ చీఫ్ కానీ మంత్రులు కానీ ఢిల్లీకి వెళ్ళారు. కానీ ఆ గడువు సాగుతూనే వస్తుంది. ఏఐసీసీ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు స్వీకరించుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల లోపు కేబినెట్ విస్తరణ పీసీసీ కార్యవర్గం ప్రకటించాల్సిందేనని హైకమాండ్పై ప్రెజర్ పెట్టారు. మే చివరి వరకు కూడా క్లియరెన్స్ చేస్తామని ఏఐసీసీ కూడా హామీ ఇచ్చింది. అయితే ఆ టైం కూడా పొడిగించడంతో ఆశావహులను మళ్ళీ నిరాశకు గురి చేసింది. అయితే సెట్ కానీ ఈక్వేషన్స్ ఇక్కడ కేబినెట్ విస్తరణకు సంబంధించి పీసీసీ కార్యవర్గంలో క్యాస్ట్ కానీ పాలిటిక్స్ ఈక్వేషన్లు సెట్ కావడం లేదనే డిలే అవుతున్నట్లుగా పీసీసీ వెల్లడించింది. ఇంతకాలం సాగతీతకు కారణం కూడా ఇదేనని వివరించారు. ఇప్పటికైనా పదుల సంఖ్యలో జాబితా ఏంటంటే రిజర్వ్డ్ అయినట్లుగా సమాచారం. మళ్ళీ కేబినెట్ భర్తీ కోసం పలువురు ఏంటంటే ప్రొఫైల్ పై సీఎం పీసీసీ ఐసీసీ వేరువేరుగా ఫీడ్బ్యాక్ తీసుకున్నది. పీసీసీ చీఫ్ నేరుగా ఢిల్లీకి వెళ్ళి తన అభిప్రాయం చెప్పగా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్లోనే తన ప్రాధాన్యతను అభిప్రాయాలను వెల్లడించారు. వీరిద్దరి అభిప్రాయాలను బట్టి
ఉన్నటువంటి ఏంది అంటే బెటర్లను భర్తీ చేయాలనుకున్నాం. ఇక క్యాబినెట్ విస్తరణలోనూ అవకాశం కోసం చాలామంది లీడర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం క్యాబినెట్లో హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. పైగా బీసీ, ముద్రాజ్, మైనార్టీ వర్గాలకు అవకాశం దక్కనే లేదు. దీంతో విస్తరణలో ఆయా జిల్లాలకు అవకాశం కల్పిస్తూనే సామాజిక వర్గాల వారీగా కూడా పరిగణలోకి తీసుకోబోతున్నట్లుగా పార్టీ గతంలోనే ప్రకటించింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఏంటంటే బెర్తులకు ఎవరు కేటాయిస్తారనే దానిపై మీద ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. అయితే దీంతో పాటు కాస్త మనం ఇంకా లోతుగా వెళ్తే అంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవారు ఎవరెవరు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఆశావాహులుగా ఉన్నారు, ఎవరెవరు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరెవరు కావాలంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. క్యాబినెట్లో స్థానం కోసం ఎమ్మెల్యేలకు సంబంధించిన లీస్ట్ ఒకసారి చూద్దాం పూర్తి స్థాయిలో కూడా. ఇటు మల్రెడ్డి రంగారెడ్డి, పరిగి రామ్మోహన్ రెడ్డి, వాకాటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్ రావు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాటు క్యాస్ట్ ఈక్వేషన్లో తమకు కలిసి వస్తుందనే ఆశాహంతో బిర్లా ఇలాగాని వీర్లపల్లి శంకర్ కూడా హడావిడి చేస్తున్నారు. ఇక ముస్లిం మైనార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎవరెవరు అంటే ముస్లిం నుంచి మైనార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరు గెలవకపోవడంతో ఆ కోటా నుంచి ఎవరిని ఎంపిక చేయాలనేది ఏఐసీసీకి, పీసీసీకి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ప్రస్తుతం సీఎంతో కలిపి 12 మంది మంత్రులు ఉండగా 6 ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీ బెర్తులలో తమకు ఖచ్చితంగా ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని ఆశావాహులంతా ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే మినీ నుంచి జంబో టీమ్గా ఎలా మారబోతుంది? అసలు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో దాదాపుగా వివిధ హోదాలతో 100 మందికి పైనే కూడా పీసీసీ కార్యవర్గంలో పనిచేస్తారు. పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే పీసీసీ చీఫ్ను కూడా మార్చారు. ఇక పార్టీ పవర్లో ఉన్నందున మినీ సైజులో కూడా పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేద్దామని అప్పటి ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి రాష్ట్ర నేతలకు చెప్పారు. ఆ వివరాలన్నీ కూడా ఏఐసీసీకి పంపించారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆ జంబో టీం ఉండాల్సిందనే పట్టుబట్టినట్లుగా తెలుస్తుంది. పార్టీలో ఎక్కువ మంది నేతలకు అవకాశం కల్పించాలంటే జంబో టీం తప్పనిసరి అంటూ కూడా సూచించారు. దీంతో పాత జాబితాను సవరించినట్లుగా మళ్ళీ ఏఐసీసీకి పంపాను. ఈ లిస్టుకు ఆమోద ముద్ర వేస్తూ ఏఐసీసీ అధికారికంగా పీసీసీని ప్రకటించనుంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉండనున్నాయి. కేబినెట్ విస్తరణ, కార్యవర్గం ఎంపిక ఎంత వీలైతే అంత త్వరగా తేల్చాలనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తుంది. లేదంటే పరిస్థితులు వ్యతిరేకంగా మారే అవకాశం కూడా లేకపోలేదన్నట్టుగా పార్టీలలో చర్చ జరుగుతున్న తీరు కొనసాగుతుంది. అయితే ఇక్కడ విషయాన్ని మనం కాస్త లోతుగా కనుక చర్చిస్తే ఇక్కడ లోతుగా కనుక మనం చూస్తే ఎందుకు ఇంత భయం అవుతున్నది ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. పూర్తిగా కూడా ఆలోచించే ప్రయత్నం అయితే మనం చేస్తే వాస్తవ దృక్పథ కోణం అయితే మీ అందరికీ కూడా అర్థమవుతుంది. ఇక్కడ ఆలస్యం అమృతం విషయం. ఒకసారి మీరు ఈ టైటిల్ను చూడండి. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు కానీ దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేయండి. వాస్తవం ఏందని ఇక్కడ 2-3 ప్రయత్నాలలో భాగంగా మనం చూస్తే మాత్రం ఎట్లా లాభం ఎట్లా నష్టం అనేది కూడా చూద్దాం. ఇక పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డితో కలిపి 12 మంది మంత్రులు ఉన్నారు. 12 మంది మంత్రులకు సంబంధించి కనబడుతున్నది. సో ఒకసారి ఈ 12 మంది మంత్రులకు సంబంధించి చూస్తే దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి కానీ, దాంతోపాటుగా ఎవరు దాని తర్వాత ఏది సీతక్క కానీ, దాంతోపాటుగా ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, దాంతోపాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, దాంతోపాటుగా జూపల్లి కానీ, దాంతోపాటుగా కొండా సురేఖ కానీ, ఇక దాంతోపాటుగా పొన్నం ప్రభాకర్ కానీ, దాంతోపాటుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, ఇక దాంతోపాటుగా జూపల్లి కోమటిరెడ్డి, పొన్నం, ఉత్తమ్, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఇంకెవరున్నారు? మన దామోదర్ రాజనరసింహ కానీ ఆరోగ్య శాఖ మంత్రికి సంబంధించి, ఇక రేవంత్ రెడ్డి కానీ, నెక్స్ట్ 12 మంది కొండా సురేఖ అయిపోయింది. సో 12 మంది పూర్తి స్థాయిలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ 12 మందికి సంబంధించి చూసాం. సో ఈ 12 మందికి టీము అదనంగా ఇంకా 6 ఖాళీలని ఇంకొకరు మిస్ అయ్యారు చూడు. మొత్తం పొంగులేటి, జూపల్లి, కొండ, పొన్నం, దామోదర, తుమ్మల, దుద్దిల్ల శ్రీధర్ బాబు, అరే రైట్, శ్రీధర్ బాబు. సో మొత్తానికి 12 మంది ఇప్పుడు ఉన్నారు. సో ఈ 12 మందికి ప్లస్గా ఇంకా 6 పోస్టులు ఖాళీ ఉన్నాయి.
ఈ ఆరుగురికి సంబంధించి పోటీ జరుగుతుంది. ఈ ఆరుగురిలో భాగంగా ఇప్పటి వరకు చాలా మట్టికి కూడా మనం చూసాం. దీంతో ఏంది అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కానీ, గడ్డం వివేక్గా సంబంధించి సుదర్శన్ కానీ, లేకపోతే వాళ్ళందరూ కూడా పోటీ పడుతున్న తరుణం కనబడుతుంది. ఈ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ 12 మందికి సంబంధించిన క్యాబినెట్ పూర్తి స్థాయిలో ఉన్నది. ఈ 12కు సంబంధించిన క్యాబినెట్కు సంబంధించి ఇంకొక 6 భర్తీలు రావాలి. ఇందులో ప్రధానంగా కూడా మనం చూసుకున్నట్టయితే ఏంటంటే మున్సిపల్ ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది, విద్య ఆయన దగ్గరనే ఉన్నది, హోం ఆయన దగ్గరనే ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 6 శాఖలు కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ 6 శాఖలకు సంబంధించి పూర్తి స్థాయిలో పెండింగ్లో ఉన్న 6 శాఖలకు సంబంధించి చూస్తున్నాం. ఇందులో ప్రధానంగా కూడా విద్యా హోంమంత్రి అనేది ముఖ్యమంత్రి గారికి చాలా అత్యవసరమైన ఏంది అంటే ఆయుధంగా ఉంటాయి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి దానికి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేస్తే ప్రతి దానికి సంబంధించి అంటే ఈ 6 మంత్రివర్గ విస్తరణ జరిగితే ముఖ్యమంత్రి తన యొక్క ఏంది అంటే పట్టును కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే హోంమంత్రి వేరేటోళ్ళకి ఇచ్చారనుకో పూర్తి స్థాయిలో రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి అప్డేట్ విషయంలో ఒకటి రేవంత్ రెడ్డికి ఎట్లా రిపోర్ట్ చేస్తో నాకే రిపోర్ట్ చేయాలని అక్కడ హోంమంత్రి పూర్తి స్థాయిలో అనే అవకాశం ఉంటుంది. ఇక దాంతో పాటుగా సెకండ్ వన్ ఏం జరుగుతుంది అంటే సెకండ్ వన్కు సంబంధించి విద్యాశాఖ అంటే విద్యా వ్యవస్థకు సంబంధించి కార్పొరేట్ విద్యా వ్యవస్థ, ప్రైవేట్ విద్యా వ్యవస్థకు సంబంధించి ఇంకొకటి జరిగే అవకాశం ఉంది. మున్సిపల్కి సంబంధించి ఇంకా 6 మంత్రివర్గ సంబంధించి వేకెన్సీ ఖాళీలున్నాయి చూడు, ఇది జరుగుతాయి. మున్సిపల్కి సంబంధించి కూడా అదే జరిగే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల ఏంది అంటే పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి తన యొక్క ప్రాబల్యాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది, తన పట్టును కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా జరిగే విషయం ఏంది అనేది కూడా మనం ఆలోచిస్తే అంటే ఇంకా 6 మంత్రివర్గాలకు 6 మంత్రి పదవులు ఖాళీగా ఉండే అవకాశాలు ఉంటాయి. సో పూర్తి స్థాయిలో ఈ 6కి సంబంధించి కూడా పంచాయతీ రచ్చరచ్చగా మారుతుంది. ఇప్పటికే ఢిల్లీకి సంబంధించి కొంతమంది ప్రయత్నాలు చేశారు. దాంతోపాటు దేశ విదేశాల నుంచి ఎవరి అనుచర వర్గానికి సంబంధించి వారికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏమేమి ఉన్నాయి ఏమేమి కథ అనేది మనం చూసిన పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళు ఎవరికి వారే ఏమైనా తీరలేక ఇక్కడ ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ప్రయత్నాన్ని అయితే మొదలుపెట్టిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంది 12 శాఖలు మంత్రి శాఖలు ఫుల్ఫిల్ చేసేయాలి, ఇంకా 6 శాఖలు కావాలి. 6 శాఖలలో 3 శాఖలు ప్రధానంగా విద్య కానీ, హోం కానీ, మున్సిపల్ కానీ ఇవైతే ప్రధానంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఈ 6 శాఖలకు సంబంధించిన మంత్రివర్గాన్ని ఫిల్అప్ చేయడం కోసం ప్రభుత్వం నానా కష్టాలు పడుతున్నది. ఒకవేళ ఎందుకు చేయట్లేదు అంటే కూడా పోటీ కూడా అదే స్థాయిలో ఉంది. మొదటి నుండి కాంగ్రెస్ జెండా పట్టుకున్నది నేను, లేదు నా వెనక 20 మంది ఎమ్మెల్యేలు, లేదు నువ్వు ఇట్లా కాకపోతే నేను పార్టీ మారుతా అంటే ఇట్లా రకరకాలమైన భిన్నమైన వాదనలు ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో వాళ్ళందరినీ కూడా పూర్తిగా కూడా కాంప్రమైజ్ చేయాలన్నా, వాళ్ళందరినీ కాపాడాలన్నా, వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో కూడా ఎట్లా అంటే ఏ విధంగా వాళ్ళను కాపాడే ప్రయత్నం చేసినా కూడా అన్ని రకాలుగా కూడా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళను ఏమీ చేయలేక పూర్తి స్థాయిలో ఆలోచనలు పడ్డ పరిస్థితి కనబడుతుంది. అంటే ఈ 6 మంత్రివర్గానికి సంబంధించిన ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఆ పూర్తి స్థాయిలో కూడా ఆ 6 మంత్రి పదవుల కోసం పూర్తిగా కూడా వీళ్ళు పంచాయతీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ 6 కోసమే ఇప్పుడు తెలంగాణలో రచ్చరచ్చగా మారిన పరిస్థితి కనబడుతుంది. సో దీనికోసం ప్రధానంగా కూడా మనం చూసాం కదా, ఎందుకంటే పోటీ అనేది చాలా తీవ్రతరంగా మారిపోయింది. ఈ పోటీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ 6కి సంబంధించిన పోటీ అనేది తారాస్థాయిలో మారిపోవడంతో పాటుగా ఎప్పుడెప్పుడు వస్తారా అని ఆలోచిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీనిలో ప్రధానంగా ఇక్కడ మీరు చూడండి పేర్లు కూడా చాలా క్లియర్గా ఉన్నాయి. మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం పంచాయతీ ఉన్నది. దాంతోపాటు పరిగి రామ్మోహన్ రెడ్డి, వాకాటి శ్రీహరి, సుదర్శన్ రెడ్డి, గడ్డం వివేక్, ప్రేమ్ సాగర్లు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి అంటే 1, 2, 3, 4, 5, 6, 7 ఇక్కడ పోటీ పడుతున్నారు. అవి ఉన్నాయి 6 మంత్రి ఖాళీలు, దానికోసం పోటీ పడుతున్న పరిస్థితి. దీంట్లో ఒకవేళ లక్కుల కోసం చూస్తున్నారు మైనార్టీకి సంబంధించి ఇటు, దాంతోపాటు ఈక్వేషన్స్ క్యాస్ట్ ఈక్వేషన్స్ కోసం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంట్లో భాగంగా ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇది ఒక అంశం చర్చనీయాంశంగా మారుతుంది. ఏంది తెలంగాణ రాష్ట్రం పనిలేని మంగళోడు పిల్లి తలకాయ గుర్తాడు, మీకు గుర్తుందా? ఎందుకంటే సామెత ఉంటుంది. సో ఈరోజు పూర్తి స్థాయిలో